వేడి వేడిగా పెసరట్టు పైన ఆనియన్స్ వేసి తింటుంటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇలా పల్లీలు పుట్నాలతో కలిపిన చట్నీతో టేస్ట్ చేయండి ఒకసారి. నేను చెప్పాను కదా, టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చట్నీకి అయితే ప్రిపేర్ చేసుకుందాం. 1 కప్ పల్లీలు, 1/2 కప్ పుట్నాలు, 2 పచ్చిమిరపకాయలు, 4 వెల్లుల్లి రెమ్మలు అండ్ రుచికి సరిపడా ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోండి. నేను ఓవర్ నైట్ అంతా నానబెట్టాను. పెసలైతే గ్లాస్ తీసుకున్నాను. గుప్పెడు బియ్యం కూడా వేసుకోవాలి. 3 టైమ్స్ కడిగిన తర్వాత ఇలా మిక్సర్ జార్లో వేసుకుని సరిపడా ఉప్పు, 2 లేదా 1 పచ్చిమిరపకాయ, నెక్స్ట్ అల్లం ముక్కలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేసుకుని వేడి వేడిగా పెనం ఉన్నప్పుడే మనం ఇలా గరిటె పిండితో పల్చగా వేసేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ కూడా వేసేస్తే సూపర్గా ఉంటుంది. చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ, నాకు సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. నేనైతే ఇంత త్వరగా నన్ను సపోర్ట్ చేస్తారని అయితే అనుకోలేదు. ప్లీజ్ అండి, వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక్క లైక్ చేసి వెళ్ళండి, నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. మన పెసరట్టు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు అయితే చట్నీకి పోపు పెట్టేసుకుందాం. మన చట్నీ కూడా రెడీ అయిపోయింది. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.